వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో మంచిర్యాల శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మేయర్ ధర్ని మధుకర్. మంచిర్యాల జిల్లాలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ సమస్యలపై స్పెషల్ డ్రైవ్. 54వ డివిజన్లో పర్యటించిన జిల్లా జాయింట్ కలెక్టర్ పి చంద్రయ్య, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య. చెన్నూరు పట్టణ మహాత్మా జ్యోతి బాపులే పాఠశాలలో అదృశ్యమైన విద్యార్థి పెద్దపోలు నాగవర్ధన్. పాఠశాల వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థుల తల్లిదండ్రులు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్రావు ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయాల మేరకు జిల్లాలో మంచిర్యాల శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అనే కార్యక్రమాన్ని ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి మేయర్ ధర్ని మధుకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాల మేరకు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పరిధిలో శానిటేషన్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని, మంచిర్యాల శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అనే నినాదంతో 60 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతో పాటు మరమ్మతులు చేయడం జరుగుతుందని అన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు ఆదేశాల మేరకు ఈరోజు మంచిర్యాల శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అనే కార్యక్రమాన్ని 32వ డివిజన్లో ప్రారంభించడం జరిగిందని అన్నారు. రోడ్ల మరమ్మతులు, త్రాగునీటి సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధుల బృందాలు కృషి చేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, స్థానిక కార్పొరేటర్లు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సో మీ అందరికీ తెలుసు, 3rd నాడు గౌరవ్ సీఎం గారు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయింది, జీపీలో మున్సిపాలిటీలో కొత్త బాడీ ఫామ్ అయింది, ప్రజాప్రతినిధులు వచ్చేసారు, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు రిలీజ్ అయింది. సో నెక్స్ట్ 99 డేస్లో మనం ఏమేం చేయాల్సింది, దానికి సంబంధించిన ఒక ప్లాన్ ప్రిపేర్ చేస్తూ అన్ని డిపార్ట్మెంట్స్లో ఇంప్లిమెంట్ చేయాల్సింది, దానికి సంబంధించిన ప్రణాళిక ప్రిపేర్ చేసేసి ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నాము. సో ఫస్ట్ అంటే 6 to 16th మనకి పారిశుభ్రత సంబంధించిన ఉన్నాయి. అంటే పారిశుభ్రత ఒకటే మున్సిపాలిటీ జీపీలో కాకుండా అన్ని ఆఫీస్లో మంచిగా క్లీన్ చేసేసి క్లీన్ అండ్ హైజెనిక్ ఎన్వైరన్మెంట్ ఉండాలి. దాంతోపాటు ఫైల్ సంబంధించిన అంటే
ఈ నార్మల్ పారిశుభ్రత కాకుండా ఫైల్ క్లీనింగ్ కూడా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. పర్టికులర్గా డెత్ అండ్ బర్త్ సర్టిఫికేట్ సంబంధించిన, బిల్డింగ్ పర్మిషన్ సంబంధించిన, ట్రేడ్ లైసెన్స్ సంబంధించిన ఏమైనా ఎక్కడ పెండింగ్ ఉన్నాయి అన్నిటికీ మన దగ్గర లెక్క ఉన్నాయి. ప్రయారిటీ వారీగా దానికి పూర్తి చేస్తూ మనం అందరూ పబ్లిక్ దగ్గర వెళ్ళి వాళ్ళు తోటి కలిసి మనం పని చేస్తే ఒక మంచిగా శానిటేషన్ ఉంటుంది. ఏమైనా మన పనులు పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ తోటి, ప్రజాప్రతినిధుల ఇన్వాల్వ్మెంట్ తోటి చేస్తే దానికి సస్టైనబుల్గా మనం చేయగలుగుతాం. సో ఇప్పుడు మనం చూస్తున్నాము, సో మన వాళ్ళు వెళ్ళి చెత్త కలెక్ట్ చేస్తున్నారు. కానీ ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయి అంటే ఈ సెగ్రిగేట్ చేసి చెత్త చాలా తక్కువ వస్తున్నాయి. దాని నుంచి మన డంప్ యార్డ్లో డంప్ చేస్తూ మళ్ళీ ఫైర్ అట్లా యాక్సిడెంట్ అవుతుంది. మనం మంచిగా బయోమైనింగ్ చేస్తే మొత్తం డంప్ యార్డ్ క్లీన్ అయిపోయింది. కానీ ఇప్పటి నుంచి చెత్తకి మనం సెగ్రిగేట్ చేయాల్సింది. ఆల్రెడీ మెప్మా ఆర్పీస్ తోటి డ్రైవ్ పెడుతున్నాము. సో అవగాహన పెంచుతున్నాము. ఒక్కసారి అవగాహన వచ్చిన తర్వాత కూడా కరెక్ట్గా కావట్లేదు అంటే విల్ గో ఫర్ ఇంపోజింగ్ పెనాల్టీ ఆల్సో. ఎందుకు ఈ పరిశుభ్రత అందరికీ బాధ్యత ఉన్నాయి. కొంతమంది పెద్ద బిల్డింగ్స్లో చూస్తున్నాము, వాళ్ళు సరిగా టైంకి చెత్త ఇవ్వకుండా రోడ్ పక్కన వేస్తున్నారు. దట్ ఈస్ వెరీ రాంగ్ థింగ్. అంటే మున్సిపల్ సిబ్బంది మన దగ్గర 400, 300, 400 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు వాడికి 6 మెంబర్స్, 5 మెంబర్స్, 6 మెంబర్స్ అట్లా ఉంటారు. ఒకసారి వెళ్ళి క్లీన్ చేస్తారు, చెత్త కలెక్ట్ చేస్తారు. మార్నింగ్ టైమ్స్లో చెత్త బండి వస్తుంది, దానిలో వెళ్తాడు. కానీ మళ్ళీ రోడ్ సైడ్లో డంప్ చేస్తే ఎంత మనం ఎఫర్ట్ పెడితే అది కరెక్ట్గా పరిశుభ్రత ఉండవు. అంటే అందరూ అట్లా చేస్తున్నారు, అట్లా కాకుండా చాలా తక్కువ మంది అట్లా చేస్తున్నారు. సో దాని మీద కూడా పబ్లిక్ అవేర్నెస్ రావాలి. ఇప్పుడు మనం ఇంటింటికి వెళ్తాము, వాళ్ళకి ఒకసారి చెప్తాను, అవగాహన పెంచుతాము. తర్వాత కూడా కరెక్ట్ కాలేదు అంటే ఎవరైనా రోడ్ సైడ్లో చెత్త డంప్ చేస్తున్నారు, డ్రైన్లో చెత్త డంప్ చేస్తున్నారు, విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. అది కరెక్ట్గా లేవు. దాంతోపాటు ఇప్పుడు మనము అన్ని రోడ్స్కి ఆల్రెడీ మేయర్ గారు చెప్పారు, రోడ్స్ క్లీనింగ్, డ్రైన్ క్లీనింగ్, వాటర్ ట్యాంక్ క్లీనింగ్, ఏమైనా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి దానికి సంబంధించిన క్లీనింగ్, ఏమైనా స్ట్రీట్ లైట్ పోయింది అంటే దానికి పెట్టడం, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి మీ దగ్గరే మనం వచ్చేసి మీతోటి కోఆర్డినేట్ చేసేసి ఏమేం ఇబ్బందులు ఉన్నాయి దానికి సార్ట్అవుట్ చేయడానికి ప్రణాళిక ప్రిపేర్ చేసేసి సార్ట్అవుట్ చేస్తాం. అధికారులు ఒక సమన్వయంతో పని చేస్తూ మన మంచిర్యాల జిల్లాకి రాష్ట్రంలో ఎంత పరిశుభ్రత ఉండాలి అట్లా మనం చేయాల్సింది. సో దట్ మన ఒక మంచిర్యాల జిల్లా ఒక ఎగ్జాంపుల్ లాగా మనం సెట్ చేయాల్సింది. దానికోసం అందరూ కలిసి పని చేస్తాము. శానిటేషన్ కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, రోడ్డు డ్యామేజీ ఉన్న దగ్గర రోడ్స్ కావచ్చు, ఇతర మౌలిక సదుపాయాలు ఏమేమైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు 4 days బ్యాక్ ఒక రివ్యూ మీటింగ్ మున్సిపల్ ఆఫీస్లో పెట్టి వారి సలహాలు సూచనల మేరకు నేటి రోజున ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. అంటే 60 డివిజన్లో కూడా ఈ డ్రైవ్ కొనసాగడం జరుగుతుంది. ప్రతిరోజు 3 వార్డులు, ఒక్కొక్క వార్డు పరిధిలో 2 రోజులు మున్సిపల్ సిబ్బంది కావచ్చు, అంటే మన ఎలక్ట్రిసిటీ సిబ్బంది కావచ్చు, వాటర్ సప్లైకి సంబంధించిన సిబ్బంది కావచ్చు, అందరూ కూడా వార్డులో ఒక్కరోజు ముందుగానే పర్యటించి ఏవేవైతే సమస్యలున్నాయో వాటన్నిటిని కూడా గ్రహించి వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా మేము ఒక కొత్తగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నాం. పరిధిలో ఉన్నటువంటి 60 డివిజన్లో కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ మాకు సహకరించి ఇందులో భాగస్వాములై మాకు సహకరిస్తే మంచిర్యాల పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి స్థాయికి తీసుకువెళ్ళే దిశగా మా యొక్క కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని, అదేవిధంగా మంచిర్యాల పట్టణంలో చూసుకుంటే చాలా ఫంక్షన్ హాల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, మద్యం దుకాణదారులు కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా నివారించే దిశగా ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా వాళ్ళను కూడా మేము ఇన్వైట్ చేసి వాళ్ళను కూడా భాగస్వాములను చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. వారందరూ కూడా ఇందులో భాగస్వాములై ఈ చెత్త విషయంలో ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు వారికి ఇవ్వాల్సిందిగా వాళ్ళని కోరుతూ మంచిర్యాల పట్టణాన్ని శుభ్రంగా ఉంచుకుందాం, అందరినీ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే ఈ యొక్క కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి. ముఖ్యంగా కలెక్టర్ గారు మా వార్డుకు మొట్టమొదటిసారి రావడం ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గ ఆదేశాల మేరకు రేపటి నుండి మంచిర్యాల జిల్లాలోని 306 గ్రామ పంచాయతీలు, 4 మున్సిపాలిటీలు, 1 కార్పొరేషన్ పరిధిలో శానిటేషన్ నిర్వహణ, డ్రింకింగ్ వాటర్ సమస్యలపై
ప్రజా ప్రతినిధుల అధికారులతో కలిసి బృందాలుగా ఏర్పడి స్పెషల్ డ్రైవ్ నిర్వహించను. ఈ సందర్భంగా మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 54వ డివిజన్లో మంచిర్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ పి చంద్రయ్య, డిప్యూటీ మేయర్ సల్ల రమ్యలు స్పెషల్ డ్రైవ్ నిర్వహణపై అధికారులకు తగు సూచనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ పి చంద్రయ్య, కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపటి నుండి ప్రతి గ్రామ పంచాయతీ వార్డుల్లో, మున్సిపాలిటీల వార్డుల్లో, కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లలో అధికారిక బృందాలు పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కార మార్గాలు చూపే విధంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా రాబోవు ఎండాకాలం మంచినీటి కొరత ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్లా మహేష్, మున్సిపల్ కార్పొరేషన్ 54వ డివిజన్ కార్పొరేటర్ మరియు ఇతర కార్పొరేటర్లు, వార్డు ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొన్న 3వ తారీఖు నాడు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లతో మీటింగ్ ఏర్పాటు చేసి రేపటి నుంచి జూన్ 12 వరకు 99 రోజుల ప్రజల వద్ద పాలన ప్లస్ ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని 99 డేస్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం వల్ల అన్ని మున్సిపాలిటీలందు, అన్ని గ్రామ పంచాయతీలందు రేపటి నుంచి మనం అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాము. మన జిల్లాలో కూడా 6 మున్సిపాలిటీలు, 306 గ్రామ పంచాయతీలలో ఈ యొక్క 99 డేస్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు జిల్లా యంత్రాంగం అంతా కూడా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి వాటిని ఇంప్లిమెంట్ చేసే దిశగా రేపటి నుంచి కార్యక్రమాన్ని స్టార్ట్ అయ్యేందుకు, అదేవిధంగా దానికంటే ముందు యాక్చువల్గా ఈరోజే మేము నిన్న ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది మండల ఎంపీడీఓస్కు, తర్వాత మున్సిపల్ కమిషనర్స్ అందరికీ కూడా మనం ఎప్పుడైతే రేపటి నుంచి ఈ విజిట్ చేస్తామో ఈ ఒక వార్డులో, దానికంటే ముందే ఆ వార్డులలో తిరిగి ఆ వార్డులో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, ముఖ్యంగా ఏంటంటే సీఎం గారి ఆదేశాల ప్రకారము రాబోయేది సమ్మర్లో మనందరికీ ముఖ్యమైన అత్యవసరమైనది ఏంటంటే వాటర్, డ్రింకింగ్ వాటర్ స్కేర్సిటీ లేకుండా, డ్రింకింగ్ వాటర్లో ఎక్కడైనా లీకేజెస్ ఉన్నా ఆ లీకేజ్ని అరెస్ట్ చేయాలి. తర్వాత త్రాగునీరు అనేది ప్రజలందరికీ పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ అందించాలనే ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా శానిటేషన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా నెక్స్ట్ గ్రామంకి సంబంధించిన అయితే గ్రామాలలో ఉన్న అవసరాలు, ప్రస్తుతం ఎగ్జిస్టింగ్
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అంటే స్కూల్స్ కానీ అంగన్వాడీ సెంటర్స్ కానీ లేదా ఇంకా గ్రామ పంచాయతీ ఆఫీస్ కానీ అదేవిధంగా మున్సిపాలిటీలలో కూడా మున్సిపల్ ఆఫీస్ కానీ గ్రామ పంచాయతీ మన అంగన్వాడీ సెంటర్స్ కానీ ఇతర ఇంకా ఏదైనా ప్రభుత్వ పాఠశాలలు కానీ మిగతా ఏదైనా ఉంటే కూడా ఆ పాఠశాలలో కూడా అన్నింటిలో కూడా ఈ యొక్క శానిటేషన్ కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉంది. 99 రోజులలో కూడా మనం ప్రభుత్వము చాలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి చేకూరినటువంటి వాళ్ళు ఎస్పెషల్లీ ఈ మధ్యలో మనం అందరం కూడా ఇందిరమ్మ ఇండ్లు అనేది మన జిల్లాలో కూడా చాలా అద్భుతంగా చాలా ప్రోగ్రెసివ్లో ఉంది. సో వాటిలో కూడా వాళ్ళ బెనిఫిట్స్ అందరూ కూడా మనం టచ్ చేయాలి. చాలా వరకు ఏంటంటే కొంతమంది బేస్మెంట్ లెవెల్లో ఉన్నారు, కొంతమంది రూప్ లెవెల్, లెంటల్ లెవెల్, స్లాబ్ లెవెల్ అయిపోయినవి కూడా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా మనం ప్రభుత్వం ఏదైతే ఇన్స్టాల్మెంట్ ప్రకారం కంప్లీట్ అయిపోయిందో ఆ స్టేజ్ ప్రకారం వాళ్ళకు డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా సార్ట్అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇందిరమ్మ ఇళ్లతో పాటు మన గ్రామ పంచాయతీలో ఉంటే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలో ఉంటే మున్సిపాలిటీ, ఇంకా మిగతా అభివృద్ధి వర్క్స్ కూడా ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటిదనేది వాటన్నిటిని కూడా బేరీజ్ వేసుకొని అదేవిధంగా మనకి ఇక్కడ వార్డులో కానీ మున్సిపాలిటీలో తీసుకుంటే డివిజన్ ఉంటుంది, కార్పొరేషన్ కాబట్టి. అదే మిగతా మున్సిపాలిటీ అయితే కౌన్సిలర్ ఉంటారు, అక్కడ వార్డు ఉంటుంది. ఈ డివిజన్ వార్డులో కూడా మన ఈ డివిజన్కి సంబంధించి ఎంతమందికి ఈ వచ్చిన ప్రభుత్వం ద్వారా ఎంత లబ్ధి చేకూర్చాము, ఏ విధంగా చేకూర్చాము, బై వే ఆఫ్ ఇందిరమ్మ ఇల్లు మంజూరం కావచ్చు, లేకపోతే పెన్షన్ కావచ్చు, లేకపోతే రేషన్ కార్డు కావచ్చు, ఇంకా ఏదైనా అభివృద్ధి ద్వారా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఏతున్నాయో ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి, అందినే ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ ఫలితాలు ఆస్వాదిస్తున్నారా లేదా అనేది తెలుసుకునేటందుకు, అదేవిధంగా ఈ యొక్క అభివృద్ధిని ఇంకా స్పీడ్ చేసే విధంగా ఉండేటందుకు ఈ యొక్క యంత్రాంగాన్ని కూడా పర్టికులర్గా ఈ యొక్క 99 రోజుల ప్రణాళికలో ఇవన్నీ తిరిగి వాటిని చేయించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందుకొరకే మేము ఆల్ మున్సిపల్ కమిషనర్స్కు, ఆల్ పంచాయతీ సెక్రటరీస్ అండ్ ఎంపీడీఓస్ అండ్ మున్సిపల్ కమిషనర్ వీళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 50 మేయర్ గారి యొక్క వార్డు కూడా ఇంతకుముందు నేను 15th వార్డు కూడా వెళ్ళడం జరిగింది. స్పెషల్లీ మీ తెలియజేసేది ఏంటంటే ఆల్ కౌన్సిలర్స్ ఆర్ కార్పొరేటర్స్ ప్రత్యేకంగా మీ యొక్క వార్డుల మీద శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే మీరు స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు మీరు ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి సమస్యలను ముందే మీరు ఐడెంటిఫై చేసి అలాంటి ఏమైనా ఉంటే అధికారుల దృష్టి కూడా తీసుకురావాలి, మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకురావాలి, అదేవిధంగా కలెక్టర్ కానీ జిల్లా కలెక్టర్ దృష్టి కూడా తీసుకొస్తే వాటిని మనం ఏం చేయగలుగుతాం. ఒక ఫేస్డ్ మేనర్లో అన్నీ కూడా మనం ఒకేసారి చేయలేం. కాబట్టి మనకు ఉన్నటువంటి బడ్జెట్ని బట్టి దాన్ని బట్టి పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈ కార్యక్రమం 54వ డివిజన్లో నిర్వహించబడుతుంది. ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ద్వారా పట్టణంలోని సమస్యలను వెంటనే తెలుసుకొని వెంటనే పరిష్కరించే దిశగా పనిచేస్తున్నాము. పరిశుభ్రత అంటేనే ఆరోగ్యవంతమైన జీవితం. కాబట్టి ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో తమ వంతు కృషి చేస్తేనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడే పట్టణం అందంగా ఉంటుంది, నగరం అందంగా ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా తమ వంతుగా కృషి చేయండి. అట్లాగే రోడ్ల మీద చెత్తను వేయకండి, తడి పొడి చెత్తలుగా వేరు చేయండి, సరైన బుట్టలో వేయండి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి. ఇలా చేయడం వల్ల వ్యాధులను నివారించవచ్చు. అందరం ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతాము. కాబట్టి ఈ స్పెషల్ డ్రైవ్లో సిబ్బందితో పాటు ప్రజలు కూడా తమ వంతును సహాయం చేయండి. అప్పుడే కార్యక్రమం విజయవంతం అవుతుంది. మంచిర్యాల శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాము. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సహకరించండి. మన నగరాన్ని ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దుతున్నాము. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి పెద్దపోలు నాగవర్ధన్ మిస్సింగ్. నిన్న సాయంత్రం నుంచి పాఠశాలలో విద్యార్థి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన పాఠశాల యాజమాన్యం చెన్నూరు పట్టణం మహంకాళి వాడకు చెందిన విద్యార్థి పెద్దపోలు నాగవర్ధన్ పాఠశాల వద్ద ఆందోళన చేపట్టిన కుటుంబ సభ్యులు. సాయంత్రం 5 గంటల నుంచి కనపడుతుంది. నా కొడుకు ఇల్లు చదవబట్టి 5 సంవత్సరాలు అవుతుంది. మరి ఇదే సంవత్సరం వేసినవన్నా మంచిగా ఉండిపోవు. ఈ సంవత్సరం వేయకపోతుంది. దెంక పోయింది అన్నా కానీ, గేటు దుంకి పోయింది అన్నా కానీ
పొద్దున 10:30 తీసుకొచ్చి నేను చేర్పించి ఇంటికి పోయినా. ఇంటికి పోయి సాయంత్రం మళ్ళీ 7 గంటలకు వచ్చిన. 7 గంటలకు వచ్చేసరికి అడిగి సార్ని అడిగిన, సార్ ఇట్లా మా బాబుని పిలవండి, చూసి ఇక్కడ మాట్లాడిపోతా అని పోతే వాళ్ళకు చూడలే. అప్పటికి నేను వచ్చి అడిగినాక రూమ్లో నేనికి మీ బాబు లేడని చెప్పి అప్పటిదాకా వాళ్ళకి తెలియదు, నేను వచ్చి అడిగేదాకా. వెళ్తే మంచిగా లేకుంటే కళ్ళకి ఇన్ఫెక్షన్ అయితే తీసుకుపోతే 4 రోజులకు ప్రైవేట్లో చూపించి మందులు పట్టుకొచ్చి ఇక్కడ పంపించినాం. సంతకం పెట్టి పంపిస్తే మేము మళ్ళా ఎన్ని గంటలకు వచ్చినాం, 6:30కు మళ్ళా కంటే మందు వేసుకున్నారా వేసుకోలేదా అని మళ్ళీ వచ్చినాం. మళ్ళీ వచ్చేదాకా మా బాబును మీ బాబు లేడని చెప్పలేదు, ఫోన్ చేయలేదు మాకు. మంచిగా లేడనే చేసిండు, ఈ ఫోన్ చేయలేదు. ఎప్పుడన్నా వస్తే ఇంట్లో ఏదన్నా బగారో గిగారో చికెనో గికెనో అనుకొని వస్తే బయట గుడ్డు పెట్టకుంది అని చెప్తారు, రానియరు. మరి ఇప్పుడు బాబుని ఎందుకు కాపాడలేదు వాళ్ళు? మాకు గది కావాలి, మాకు ఎందుకు ఇంక్వైరీ చేయలేదు? ఇంక్వైరీ మాకు ఎంత లేని బాబుని పడగొడితే ఎందుకు పట్టింపు చేయలేదు? రౌండ్ పోంగా లేడాడు బాబు లేడు, రౌండ్ పోంగా ఈ బాబు ఎందుకు లేడు అని వాళ్ళ రూములలో చూసుకోవద్దా, చెక్ చేసుకోవద్దా? బాబు లేడని చెప్పొద్దా? మేము వచ్చేదాకా బాబు లేడని ఎందుకు చెప్పలేదు వీళ్ళు? మాకెందుకు చెప్పలేదు? ఇంకోరు ఎందుకు ఇయ్యలేదు? ఇయ్యంది ఎందుకు? ఈ హాస్టల్ ఎందుకు ఇయ్యంది? మేము నమ్మి 15 ఏళ్ళ పిల్లగాన్ని చేసి ఈ హాస్టల్లో తినక సాదుకొని ఇలా వడగొట్టుడు ఎందుకు ఇంతవరకు కరెక్టు? మాకు ఉండి పంపించలేదా, కేక పంపించలేదా? మేము ఎట్లా పంపించలేదు? అందరు వేస్తాళ్ళని వేసినాం, అందరు పంపిస్తాళ్ళని పంపించినాం మేము హాస్టల్కు. మా పిల్లగాడు చదువుకుంటాడు, బాగుంటాడు అని వేసినాం మేము. వేసినాం అయినగా మొండోడు కాదు, గంటోడు కాదు, తాగేటోడు కాదు, తినేటోడు కాదు. హాస్టల్ అందరిని అడుగుంది, అడిగి తెలుసుకొని బాబు ఎటువంటి వాడు అన్నది చెప్పాను. పిల్లగాన్ని ఎప్పుడన్నా పంపించి పూజకో పురస్కారానికో సేవకోండి అంటేనేమో అబ్బాయి లేదు సంతకం పెట్టద్దు పంపించమంటారు. ఇవాళ ఎట్లా తప్పిపోయిండు పిల్లగాడు? మా పిల్లగాడు ఇవాళ ఎట్లా తప్పిపోయిండు? ఎట్లా తప్పిపోతాడు పిల్లగాడు ఇళ్ళ నుంచి, కొంత మంది నుంచి? ఇదే హాస్టల్ ఇంకొక అన్నం పెట్టి టిఫిన్ పెట్టి చదువు చెప్తాను. దీన్ని ముద్ర కొట్టద్దా? హాస్టల్కు ముద్ర కొట్టద్దా? పిల్లగాడు లేడని చదువు బంద్ చేయొద్దా? పిల్లగాళ్ళు ఎందుకు బంద్ చేయడు? ఎవరైనా బల్లె పిల్లగాళ్ళు చచ్చిపోతే బంద్ చేస్తారు, అజ్జైతే బంద్ చేస్తారు. పిల్లగాడు చచ్చిపోయింది ఎందుకు బంద్ చేయడు? హాస్టల్ ఎందుకు బంద్ చేయడు? ఎందుకు సిలయ్యాడు హాస్టల్? మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 36వ డివిజన్ ఇందిరమ్మ కాలనీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కార్పొరేటర్ అగల్ డ్యూటీ రాజు రాణి, వార్డు నస్పూర్ ఇన్ఛార్జ్ నూకల రమేష్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. నూతనంగా ఈ రోజు ప్రారంభిస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్ ప్రారంభించారు. డివిజన్ ప్రజల సమస్యలకు పరిష్కారానికి ప్రత్యేకంగా డివిజన్లో ఇందిరమ్మ కాలనీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు ఆయన అన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి రావచ్చునని, తమ సమస్యలను తెలియజేసినట్లయితే వెంటనే పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ ధర్ని మధుకర్, వార్డు ఇన్ఛార్జ్ నూకల రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 36వ డివిజన్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఆదరించి ప్రేమ్ సాగర్ రావు గారి మీద ఉన్న నమ్మకంతో అగల్డ్యూటీ రాణి రాజు గారులను గెలిపించినందుకు ఇక్కడున్న ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారి మీద ఉన్న నమ్మకంతో మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా మీరందరూ పాల్గొన్నారో మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ వార్డు పరిధిలోని ఈరోజు కార్యాలయం కూడా మరి గౌరవ కార్పొరేటర్ గారు
అధ్యక్షతన ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలు ఏమున్నా కూడా 36వ డివిజన్కి సంబంధించిన సమస్యలు అన్నీ కూడా అగల్డూటి రాణి రాజుగారులకు రోజు ఇక్కడ వీరు అందుబాటులో ఉంటారు కాబట్టి మీ సమస్యలన్నీ కూడా వారికి తెలియజేసి తక్షణమే ఇప్పుడు వారు అందరి ముందట వాగ్దానం చేసి 24 గంటల లోపల ఆ సమస్యను ఏదైనా కూడా మేము క్లియర్ చేస్తామని, ఆ దిశగా మంచి అవకాశం ప్రజలకు కూడా కల్పించడానికి వారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఏ సమస్య ఉన్నా కూడా వారి దృష్టికి తీసుకువెళ్ళండి. వారి పరిధిలో ఉన్నవి వారు పరిష్కరిస్తారు. మిగతా మా పరిధిలోకి ఏవైనా వచ్చి ఉంటే ఖచ్చితంగా ప్రజల కోసం మేము ఉన్నాం కాబట్టి ప్రజాపాలనలో భాగంగా ప్రజల వద్దకు మేము వస్తున్నాం కాబట్టి ఎంత పెద్ద సమస్య అయినా మా పరిధిలో ఉన్నంత వరకు మేము క్లియర్ చేస్తాం. ఇంకేదైనా పెద్ద సమస్యలు ఉంటే గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించే దిశగా మేము ప్రయాణం చేస్తాం. అభివృద్ధి ప్రదాత మన ఎమ్మెల్యే గారు ప్రేమ్సాగర్ గారి నాయకత్వంలో ఏదైతే కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లో భాగంగా ఈరోజు కొత్త పాలనా వ్యవస్థ అనేది మొదలైంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ 36వ డివిజన్లో అగల్యూరు రాణి గారు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈరోజు నూతన కార్యాలయాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా ఏ ఆపద వచ్చినా కానీ మేము అన్ని వేళలా మేము మీకు అందుబాటులో ఉంటామని ఉద్దేశం కొద్దీ ఇలా ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఏ సమస్య ఉన్నా ఇక్కడికి వచ్చి కార్యాలయానికి మీరు ఈ అగల్యూరు రాజుగారు కానీ రాణి గారు కానీ మీరు చెప్పుకునే విధంగా మీరు ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలి. రానున్న రోజుల్లో గౌరవ ఎమ్మెల్యే గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సురేఖ మేడం గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈరోజు కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఏదైతే ఇక్కడ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం మూలంగా ఇక్కడ ఏంటంటే ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటాయి. ఏ సమస్య అయినా కానీ ఇక్కడ కార్యాలయం కాడ నెరవేరుస్తాం. ఇప్పుడు కొంతమంది మహిళలు చెప్తున్నారు, మేయర్ గారికి కూడా మేము ఈరోజు మేము పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. వాళ్ళకు పెన్షన్లు మన నస్పూర్ పాత మున్సిపాలిటీ కాడ ఇస్తున్నారు మేయర్ గారు. వాళ్ళకి ఎవరైతే పెన్షన్ ఇచ్చేటోళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాడికి వచ్చి ఇక్కడ లేకుంటే ఇక్కడ ఇంటికాడికి వచ్చి కూర్చుంటే దాదాపు 600 నుంచి 700 మంది దాకా ఇక్కడ పెన్షన్ తీసుకునేటోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ నుంచి 150 రూపాయలు పెట్టి అక్కడికి పోయి ఆ పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది. పాపం వాళ్ళకి వచ్చేటే పైసలనే ఆటో మాట్లాడుకొని నస్పూర్ మున్సిపాలిటీకి పోయి పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇక్కడనే అందుబాటులో పరిపాలన సాగిస్తాం. ఇక్కడ నుంచే గతంలో ఆర్పీల నుంచే కానీ ఇందిరమ్మ చీరలే కానీ ఇక్కడ ఏ సమస్య వార్డులో ఈ సమస్య ఉన్నదంటే ఇక్కడ నోట్బుక్ పెట్టినాం. ఈ నోట్బుక్లో మీరు రాసిపోతే మేము 24 గంటల్లో దాన్ని క్లియర్ చేస్తాం. ఖచ్చితంగా మేము సమస్య ఏదైనా కానీ మాతోటి కాకుంటే మాతోటి అయినంత మట్టుకు మేము చేస్తాం. మాతోటి కాకుంటే మేయర్ దృష్టికి తీసుకుపోతాం. ఎవరి దగ్గరికి ఎంత గౌరవ ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకుపోయి మేము సమస్యను పరిష్కారం చేస్తాం. అందుకే ఒక మంచి ఉద్దేశంతో మేము కార్యాలయం ప్రారంభించడం జరిగింది. దానికి మీరందరూ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మరొకసారి మేయర్ గారికి, నస్పూర్ ఇన్ఛార్జి నూకల రమేష్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో 7వ తారీఖున శనివారం సురభి ఏసీ బ్యాంక్వెట్ హాల్ నందు మధ్యాహ్నం 1 గంట నుంచి మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని లయన్స్ క్లబ్ చైర్పర్సన్ వి మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం చైర్పర్సన్ లయన్ వి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మంచిర్యాల వనితా వాక్కు ఫౌండేషన్ మరియు నందగోపాల టీం ఆధ్వర్యంలో మహిళలు రక్తదానాన్ని ఇవ్వడానికి సిద్ధం కావడంతో 7వ తేదీ శనివారం ఏసీ బ్యాంక్వెట్ హాల్ నందు మధ్యాహ్నం 1 గంటకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు మహిళలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఎక్స్క్లూసివ్లీ మహిళతోటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసేటువంటి కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాము. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కు మాకు సహాయ సహకారాలు అందిస్తున్న వనితా వాక్ ఫౌండేషన్ మరియు నందగోపాల టీం గౌరవ సభ్యులకు మేము ప్రత్యేకంగా లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మొట్టమొదటిసారి ప్రత్యేకంగా మహిళలతోటి ఈ రక్తదాన శిబిరాన్ని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్నాము. దీనిలో ముఖ్యంగా మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి మహిళా మనులు ముందుకొచ్చేసి మీ అమూల్యమైనటువంటి బ్లడ్ని ఈ శిబిరంలో బ్లడ్ డొనేట్ చేయడానికి రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందులో 18 సంవత్సరాల వయసు ఉండి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆరోగ్యవంతమైన ఏ మహిళ అయినా కూడా మీరు ముందుకు రావచ్చు. మేము ఎట్ ద టైమ్ ఆఫ్ ద బ్లడ్ డొనేషన్ మేము మా బ్లడ్ బ్యాంక్
డాక్టర్సే లేడీస్ని పరీక్షించి 11% హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళని మట్టుకే మేము సెలెక్ట్ చేసి వారికి ఎలాంటి ఆరోగ్యమైనటువంటి ఇబ్బందులు లేనటువంటి వారిని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఈ లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ రక్తదాన శిబిరంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని మీ ఈ మానవత్వాన్ని చాటించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దీనికి ముఖ్యంగా వనితా వాక్కు అండ్ నందగోపాల్ టీం గౌరవ సభ్యులు సునీత మేడం గారు, కవిత గారు, జ్యోత్స్న మేడం గారు మరియు వారి కార్యవర్గ సభ్యులందరూ కూడా సహకరిస్తున్నారు. సో వారికి మేము లయన్స్ క్లబ్ ద్వారా అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మేము 7th మార్చ్ అంటే శనివారం రోజు మధ్యాహ్నం 1 గంట నుండి మంచిర్యాల సురభి ఏసీ బ్యాంకెట్ హాల్లో నిర్వహించడం జరుగుతుంది. సో ఈ బ్యాంకెట్ హాల్లో నిర్వహిస్తున్నటువంటి ఈ రక్తదాన శిబిరానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేసిన ప్రతి మహిళను ముఖ్య అతిథుల చేతి మీదుగా షాల్వాతో గౌరవంగా సత్కరించి లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వారి ప్రశంసా పత్రంతో పాటుగా మాకు మలబార్ గోల్డ్ వారి సహాయ సహకారాలతోటి అందిస్తున్నటువంటి బహుమతులను కూడా అందజేయడం అనేది జరుగుతుంది. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మెంబర్ అండ్ వనితా వాక్కు మెంబర్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రకరకాల కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. ఈసారి స్పెషాలిటీ ఏంటంటే మహిళలతోటి రక్తదానం ఇప్పించడము. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వనితా వాక్కు మెంబర్స్ అండ్ నందగోపాల్ టీమ్ అంటే మహిళా ఆర్గనైజేషన్స్ తోటి కలిసి ఈ రక్తదానం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం అనుకుంటే ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే థీమ్ గివ్ టు గెయిన్, ఇక్కడ మనకి అది కరెక్ట్గా సూట్ అవుతుందండి. గివ్, బ్లడ్ ఇవ్వండి, గెయిన్ చేయండి. ఏం గెయిన్ చేస్తామంటే మంచి ఆరోగ్యాన్ని పొందుతాము. కాబట్టి బ్లడ్ ఇతరులకి దానం చేయడం ద్వారా మనకి ఎట్లాంటి నష్టమో ఉండదు, మనం మంచి ఆరోగ్యవంతులను కూడా అవుతాము. మా భగవంతుడు మన బాడీలో ఒక మంచి మెకానిజం పెట్టాడండి, ఎప్పటికప్పుడు మంచి బ్లడ్ తయారు చేసే మెకానిజము. కాబట్టి మహిళలు ఎవరూ కూడా సందేహించద్దు, భయపడద్దు, ధైర్యంగా ముందుకు వచ్చి రక్తదానం ఇవ్వచ్చు. ముఖ్యంగా ఏంటంటే డాక్టర్స్ తోటి టెస్ట్లన్నీ చేసి వీళ్ళు ఎలిజిబుల్, బ్లడ్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అన్నప్పుడే ఇస్తారు. కాబట్టి ఎవరు ఎట్లాంటి సందేహాల్ని పెట్టుకోకుండా మహిళలందరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాల్సిందిగా కోరుతున్నాను. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈసారి మహిళలతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో వనితా వాక్కు ఫౌండేషన్ అండ్ నందగోపాల టీం వారి సహకారంతో మార్చి 7వ తారీఖు శనివారం రోజు ఆఫ్టర్నూన్ 1 PM to 4 PM కండక్ట్ చేస్తున్నాము. మా క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మహిళ సృష్టికి మూలం, ప్రాణం పోసే అమ్మ. అలాంటి ఒక మహిళ ఇప్పుడు ప్రాణదాతగా మారే ఒక గొప్ప సువర్ణ అవకాశం. ఒక బిడ్డకు రక్తాన్ని పంచి భూమి మీదకి తీసుకొచ్చే అమ్మ తన రక్తం ద్వారా ఎంతోమందికి ప్రాణదాతగా నిలిచే ఒక కార్యక్రమంలో అందరు మహిళలు పాల్గొని మీ వంత సహకారాన్ని అందించాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ క్యాంప్ యొక్క 2 ముఖ్య ఉద్దేశాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఒకటి, మామూలుగా రక్తదాన శిబిరాల్లో ఎక్కువ శాతం పురుషులు పాల్గొనడం జరుగుతుంది. 100లో 1 మాత్రమే స్త్రీలు పాల్గొంటున్నారు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. అంటే మామూలుగా లేడీస్కి ఉండే నెలసరి ప్రాబ్లమ్స్ కావచ్చు, ప్రసవ టైంలో వాళ్ళు బ్లడ్ ఎక్కువగా కోల్పోవడం వల్ల వాళ్ళు ఎక్కువ మంది బ్లడ్ లాస్ట్లో ఉండడం వల్ల వాళ్ళు బ్లడ్ డొనేషన్కు ముందుకు రాలేకపోతున్నారు. కాబట్టి ఏంటి అంటే ఇప్పుడు మహిళలతో పురుషులతో పోలిస్తే మహిళలు ఎందుకు బ్లడ్ తక్కువగా ఉంటుంది అనేది ఒక రియలైజేషన్ మనలో రావాలి. బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి మనం కుటుంబ బాధ్యతలతో పాటు బ్లడ్ ఇంప్రూవ్మెంట్ మన ఆరోగ్యం మీద కూడా మనం దృష్టి సారించాలనే ఒక నినాదాన్ని అందరూ తీసుకొని మనం మన ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలనే ఒక ముఖ్య ఉద్దేశము. మంచిర్యాల జిల్లా మందమరి మండలం బొక్కలగుట్టలోని వృష్యమూక పర్వతం గురించి ఈరోజు సర్పంచ్ మాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో గ్రామసభ ఏర్పాటు చేసి ఇట్టి ఋష్యమూక పర్వతంపై బాలాజీ వెంకటేశ్వర స్వామి, హనుమాన్ మరియు స్వయంభు వరాహ నరసింహస్వామి క్షేత్రాలున్నాయని, ఇట్టి పర్వతం చుట్టూ దశావతారాలు ఉన్నాయని, ఇది ముమ్మాటికి హిందూ సాంప్రదాయాలకు నిలయమని, కావున ఇట్టి పర్వతం వద్ద ఇతర మతస్థులు వారి కార్యక్రమాలు చేపట్టి అల్లర్లు సృష్టించకూడదని సర్పంచ్ మాసు శ్రీనివాస్, ఉప సర్పంచ్ పోరెడ్డి మొండి, వార్డు సభ్యులతో పాటు గ్రామస్తులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. కావున తగు సమాచార నిమిత్తం
మంత్రి వివేక్ వెంకటస్వామికి, జిల్లా కలెక్టర్కి, పోలీస్ శాఖ అధికారులకు తెలియజేస్తూ దేవాలయానికి సంబంధించి వీరి వద్ద ఉన్న అనుమతులను సంబంధిత అధికారులకు పంపించడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి మరియు పోలీస్ ఉన్నతాధికారులకు బొక్కలగుట్ట గ్రామం తరపున విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ మధ్యకాలంలో కొంతమంది మంచిర్యాల ప్రాంతానికి చెందినటువంటి, కేరళ రాష్ట్రానికి చెందినటువంటి కొంతమంది క్రైస్తవులు పాస్టర్లు మా బొక్కలగుట్ట గ్రామంలోని కొంతమందితోటి మా గ్రామంలో మత కల్లాలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఈ గ్రామం మేము ఊరు పొందించుకొని అందరం అన్నదమ్ములాగా కలిసి ఉన్నటువంటి గ్రామం. ఈ గ్రామంలో అలజడులు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే మా బొక్కలగుట్ట గ్రామంలో ఋష్యముఖ పర్వతం అనేది ఏదైతే ఉందో, ఈ ఋష్యముఖ పర్వతం పైన కాంగ్రెస్ గవర్నమెంట్లో 2005వ సంవత్సరం 29 తారీఖు జనవరి 29, 2005వ సంవత్సరంలో అప్పటి దేవాదాయ శాఖ మంత్రివర్యులైనటువంటి ఎం సత్యనారాయణరావు గారు స్వయంగా జిఆర్ స్వామి గారితో మాట్లాడి ఈ యొక్క పర్వతాన్ని సందర్శించి వారి రెండవ కుమారుడైనటువంటి నరసింహారావు గారి దంపతుల్ని ఈ పూజ మీద కూర్చోబెట్టి బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం కోసం ఈ యొక్క పర్వతం వద్దకు తీసుకొచ్చేసి శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా బాలాజీ వెంకటేశ్వర స్వామి నిర్మాణం పూజ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ పర్వతం పైన హనుమాన్ విగ్రహం, వరాహ నరసింహస్వామి విగ్రహం, స్వయంభూ వెలిసినటువంటి వరాహ నరసింహస్వామి విగ్రహం, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. దీనికి ఒక చరిత్రాత్మకమైనటువంటి ప్రదేశం. ప్రతి మాఘశుద్ధ పౌర్ణమికి కళ్యాణం 21 సంవత్సరాలుగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతూ ఉంది. ప్రతి నెల మాకు గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరుగుతూ ఉంది. వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటే ఇది జీర్ణించుకోలేనటువంటి కొంతమంది ఈ గ్రామంలో అలజడి సృష్టించడానికి, ఈ మంచిగా ఉన్నటువంటి గ్రామంలో ఈ పర్వతం చుట్టూ తీసుకుంటే ఒక పక్క గాంధారి కిలా, ఒక పక్క గాంధారి వనం, ఓ పక్క భీమన్న దేవుడు, ఓ పక్క ఎల్లవ తల్లి గుడి, ఇంకొక పక్క పోచమ్మ తల్లి గుడి, ఈ రకంగా అన్ని హిందూ సంప్రదాయానికి సంబంధించినటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఇంతే కాకుండా ముఖ్యంగా 2010-12వ సంవత్సరంలో రామకృష్ణపూర్ పట్టణానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఇదే ప్రాంతం నుంచి గౌతమ బుద్ధుని విగ్రహాన్ని, పంచలోహ విగ్రహాన్ని, 12 కిలోల బరువు గల పంచలోహ విగ్రహాన్ని ఇక్కడ నుండి కలకత్తాకు తరలిస్తూ ఉంటే పోలీసు ఉన్నతాధికారులు చాకచక్యంగా అతన్ని పట్టుకొని అరెస్ట్ చేసి ఆ యొక్క గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ఎన్టీఆర్ మ్యూజియంలో పెట్టి ఇక్కడ సంపదను కాపాడుతూ ఉన్నారు. అలాంటిది ఇక్కడ పూర్తిగా హిందుత్వంతో ముడిపడి ఉన్నటువంటి గ్రామం. ఇక్కడ చుట్టూ కూడా దేవాలయాలు ఉన్నాయి. ఇలాంటి ప్రాంతం పైన, ఇలాంటి ప్రశస్తమైన ప్రాంతంలో చిచ్చు పెట్టడానికి మంచిర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి కేరళ రాష్ట్రానికి చెందిన కొంతమంది పాస్టర్లు ఈ గ్రామంలోని కొంతమందికి ఉపాధి పేరుతోటి, విద్య పేరుతోటి, వైద్యం పేరుతోటి వారిని చేరదీసి మాన్లో మాకు తేడాలు తీసుకొస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ, మేము ఏదైతే 2005లో ఇక్కడ గుడి నిర్మాణం చేపట్టామో ఆ రోజు మన మందమారి మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు, తర్వాత పోలీసు ఉన్నతాధికారులు అందరూ వచ్చి అధికారికంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మేము ఏదైతే 2005లో ఆ రోజు ఎంఆర్ఓ గారు, స్థానిక ఎస్ఐ గారు మరియు అధికారులు ఎవరైతే వచ్చారో వారందరికీ కూడా ఆ రోజునే పేపర్లో కూడా సైతం ప్రచురించబడి ఉంది. అధికారికంగా చేస్తున్నాం ఈ కార్యక్రమాల్ని, అధికారులకు చెప్పి చేస్తున్నాం, అందరం గ్రామస్తులం కలిసి చేస్తున్నాం. అదేవిధంగా 2014వ సంవత్సరంలో ఈ యొక్క దేవాలయానికి గ్రామ పంచాయతీ తరఫున ఎన్ఓసి తీసుకోవడం జరిగింది 2014. అదేవిధంగా అప్పటి నుండి ఇప్పటి వరకు మా గ్రామ మాజీ సర్పంచ్ అయినటువంటి రాధాకిషన్ రావు సార్ పేరుతోటి ఈ యొక్క ఋష్యముఖ పర్వతం పైన వరుసగా ఇంటి పన్ను, దేవాలయానికి పన్ను కూడా కడతా ఉన్నాం, వరుసగా పన్ను కడతా ఉన్నాం. ఇదే క్రమంలో ఈ దేవాలయం ఏదైతే ఉందో కేతనపల్లి మున్సిపాలిటీలో విలీనమైతే గెజిట్లో మున్సిపాలిటీలో కలిస్తే మున్సిపాలిటీ నుంచి కూడా ఎన్ఓసి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క దేవాలయానికి మేము అకౌంట్ కూడా ప్రారంభం చేసుకొని ఆ అకౌంట్తో పాటు పాన్ కార్డు, అదేవిధంగా గ్రామ పంచాయతీ నుంచి ఎన్ఓసి, గ్రామ పంచాయతీ నుంచి ట్యాక్స్, అదేవిధంగా ఢిల్లీ నుంచి దర్పణ్ సర్టిఫికెట్, ఇవన్నీ కూడా పొంది మేము కరెంటు బిల్లు, కరెంటు మీటర్ కూడా మేము పన్ను కట్టి కరెంటు మీటర్ కూడా తీసుకొని కరెంటు విద్యుత్ బిల్లులు కూడా చెల్లిస్తూ ఉన్నాం.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో మంచిర్యాల శుభ్రత, ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మేయర్ ధర్ని మధుకర్. మంచిర్యాల జిల్లాలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ సమస్యలపై స్పెషల్ డ్రైవ్. 54వ డివిజన్లో పర్యటించిన జిల్లా జాయింట్ కలెక్టర్ పి చంద్రయ్య, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య. చెన్నూరు పట్టణ మహాత్మా జ్యోతి బాపులే పాఠశాలలో అదృశ్యమైన విద్యార్థి పెద్దపోలు నాగవర్ధన్. పాఠశాల వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థుల తల్లిదండ్రులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.